సో వెల్కమ్ టు విజే సొల్యూషన్స్. టుడే టాపిక్ వచ్చేసి మనం జీ కోర్స్ అండ్ ఎం కోర్స్ ఫర్ విఎంసీ మిషన్ గురించి నేర్చుకుందాం. సో పర్టికులర్గా మనకి నంబర్ ఆఫ్ జీ కోర్స్ అనేది ఉంటుంది. సో జీ కోర్స్ అనేది ఎందుకు కావాలంటే ఒక ప్రోగ్రామింగ్ మనం ఇన్పుట్ ఇవ్వాలి మిషన్ కంటే దానికి కంపల్సరీగా జీ కోర్స్ అండ్ ఎం కోర్స్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. సో వాటిని బేసికలీ మనకి చాలా టైప్స్ ఉంటాయి. అన్నీ నేర్చుకుంటే అనవసరం అని గుర్తు కూడా ఉండవు. సో మేజర్‌లీ మనకి ఏమేమి ఫ్రీక్వెంట్‌లీ ఏమి యూజ్ చేస్తున్నాం, ఏమేమి కావాలి దాని గురించి మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గో ఫర్ టాపిక్. జీ కోడ్స్ ఫర్ మిల్లింగ్, జియోమెట్రికల్ కోడ్. దిస్ ఇస్ ద మెయిన్ జీ కోడ్స్ ఫర్ మిల్లింగ్. జీ జీరో అంటే రాపిడ్ ట్రావెల్స్. అంటే ఒక యాక్సిస్ ఎక్స్ గాని, వై గాని, జెడ్ గాని మూవ్‌మెంట్ అవ్వడానికి రాపిడ్‌లో మూవ్‌మెంట్ అవ్వడానికి మనము ప్రోగ్రామ్‌లో జీ0 అనేది ఇస్తాం. ఓకే. వన్స్ జీ01 ఇచ్చామంటే లీనియర్ ఇంటర్పోలేషన్. అంటే దీన్ని జీ01 ఇచ్చామంటే కంపల్సరీ దాని పక్కలో మనము ఫీడ్ అనేది ఇవ్వాలి. అంటే ఇది ఫీడ్ రేట్‌లో మాత్రమే మనకి మూవ్‌మెంట్ అనేది అయితుంది. సేమ్ ఎక్స్ అండ్ వై, జెడ్ యాక్సిస్ మాత్రమే. ఓకే. జీ02 సర్క్యులర్ ఇంటర్పోలేషన్. సో, సర్క్యులర్ ఒక స్పిండిల్ సర్క్యులర్‌గా మూవ్‌మెంట్ అవ్వాలి. అంటే లైక్ ఒక సర్కిల్‌గా, రౌండ్‌గా మూవ్‌మెంట్ అవ్వాలంటే జీ02 అది క్లాక్ వైస్ డైరెక్షన్‌లో అవ్వాలంటే. జీ03 సర్క్యులర్ ఇంటర్పోలేషన్ కౌంటర్ క్లాక్ వైస్‌లో మూవ్‌మెంట్ అవ్వాలంటే మనము జీ03 అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. జీ04 మీన్స్ డ్వెల్. ఏదైనా ఒక సమ్ పర్టిక్యులర్‌గా ఆపరేషన్ అయిన తర్వాత అక్కడ స్టాప్ అవ్వాలి. సమ్ సెకండ్స్ అనేది మనం ఎంత టైమ్ ఇస్తే అంత టైము స్టాప్ అయితుంది. అలాగే ఐడియల్‌గా ఐడియల్ కండిషన్‌లో ఉంటుంది. దానికోసము జీ04 అనేది మనము యూజ్ చేస్తాం. జీ17, జీ18, జీ19 ఈ 3 కోడ్స్ వచ్చేసి మనము ఎక్స్‌వై ప్లేన్ మనకి 3 యాక్సిస్ ఉంటుంది. ఎక్స్, వై, జెడ్. సో, ఈ యాక్సిస్‌కి సెలక్షన్ యాక్సిస్‌లో మూవ్‌మెంట్ అవ్వాలనేది సెలక్షన్ చేసుకుంటాం. మనం ఫస్ట్ పర్టిక్యులర్‌గా ఎక్స్, వై ప్లేన్ సెలక్షన్ జీ17, జీ18, జీవైజెడ్ ఈ 3ని యూజ్ చేస్తాం. ఆ ప్లేన్ సెలక్షన్‌లో రన్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ జీ21 మెయిన్ కోడ్ ఇన్పుట్ ఇన్ ఎంఎం. సో, ఇవన్నీ హెడర్‌లో వచ్చేసాయన్నమాట. అంటే మనం ఇచ్చిన కోడ్స్ అన్నీ ఇన్పుట్‌లో ఉంది అని మనం దానికి ఇండికేషన్ ఇవ్వాలి. అదే జీ20 ఇచ్చామనుకోండి ఇది ఇంచెస్‌లో ఉందని ఇండికేషన్ ఇస్తాం. కానీ కామన్‌లీ మనము ఇండియాలో ఎంఎంలోనే కన్సిడర్ చేయడం వల్ల మనం మేజర్‌గా జీ21 మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. జీ21 ఇచ్చామంటే దానికి ఆల్రెడీ మెషిన్ తెలిసిపోతుంది. ఇవి మనం కింద ఇచ్చిన పారామీటర్స్ అన్నీ కూడా ఎంఎంలో ఉన్నాయి అని మీనింగ్. ఎంఎంల ద్వారా కన్సిడర్ అయిపోయి రన్ అయితుంది. జీ28 రిటర్న్ టు హోమ్ పొజిషన్. ఏదైనా ఆపరేషన్ మొత్తం అయిన తర్వాత మనకి యాక్సిస్ అనేది ఎక్స్, వై, జెడ్ ఎనీ యాక్సిస్. సో, వాటికి హోమ్ పొజిషన్‌కి వెళ్ళడానికి మనం జీ28 ఇచ్చి దాని తర్వాత పర్టిక్యులర్ కోడ్ అనేది ఎక్స్, వై యాక్సిస్ అనేది ఇస్తే దాని ప్రకారంగా మనకి హోమ్ పొజిషన్‌కి అనేది వెళ్తుంది. జీ29 రిటర్న్ ఫ్రమ్ రిఫరెన్స్ పాయింట్. సో, బేసికల్లీ రేర్‌గా యూజ్ చేస్తాం జీ29. రిమైనింగ్ అన్నీ నార్మల్‌గా యూజ్ చేస్తాం. జీ20 అంటే రిటర్న్ ఫ్రమ్ రిఫరెన్స్ పాయింట్. ఇక్కడ రిటర్న్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావాలన్నప్పుడు జీ29 అనేది యూజ్ చేస్తాం. సో, దీని పక్కన వేరే కోడ్స్ కూడా యూజ్ చేయాలి. ఏదైనా గానీ సింగిల్ కోడ్‌తో ఏది రన్ అవ్వదు. ఓకే. జీ40 కటర్ కంపెన్సేషన్ క్యాన్సిల్. ఒక కటర్ అనేది దాని కంపెన్సేషన్ మీనింగ్ ఏంటంటే అడ్జస్టబుల్. ఇచ్చిన ఒక లెంత్ డయామీటర్‌కి పర్టిక్యులర్ డైమెన్షన్స్ కాకుండా దాన్ని కొంచెం వేరియబుల్‌గా అడ్జస్ట్ చేయడానికి మనం కటర్ కంపెన్సేషన్ అనేది యూజ్ చేస్తాం. ఆ కటర్ కంపెన్సేషన్ యూజ్ చేసి దాన్ని క్యాన్సిల్ చేయడానికి జీ40 యూజ్ చేస్తాం. జీ41 కటర్ కంపెన్సేషన్ లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్‌లో లెఫ్ట్ సైడ్‌కి అడ్జస్ట్ చేయాలంటే జీ41 యూజ్ చేస్తాం. జీ రైట్ సైడ్‌కి అడ్జస్ట్ కావాలంటే జీ42 అనేది యూజ్ చేస్తాం. ఇది కోడ్‌ని బట్టి కూడా ఈ కోడ్ యూజ్ ఏది వస్తుందని కూడా చూడాల్సొస్తది. జీ02 ఇచ్చినామంటే అప్పుడు జీ41 అనేది మనం యూజ్ చేయాల్సొస్తుంది. అది జీ03 ఇచ్చామంటే జీ42 అనేది కరెక్ట్‌గా కూడా ఈ కోడ్‌ని యూజ్ చేయాల్సొస్తుంది. ఓకే. జీ40 టూ లెంత్ కంపెన్సేషన్ మైనస్ డైరెక్షన్. సో, ఆల్వేస్ వి ఆర్ యూజింగ్ ఓన్లీ మైనస్ డైరెక్షన్ మాత్రమే. సో, అలాంటప్పుడు మనము జీ43 అనేది పర్టిక్యులర్‌గా ఈ కోడ్ మాత్రమే యూజ్ చేస్తాం. కంపల్సరీ అనేది ఈ కోడ్స్ అనేది ఒక ప్రోగ్రామ్‌లో ఉండాలి. జీ41 టూ లెంత్ కంపెన్సేషన్ క్యాన్సిల్. ఏదైనా గాని ఒక ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లో హెడర్‌కి జీ49, జీ21, జీ17 ఇలాంటి కోడ్స్ అనేది కంపల్సరీ ఒక లైన్‌లో ఇవ్వాల్సొస్తది. జీ90 అలాగా. ఎందుకంటే అవి ప్రీవియస్‌లో ఏమైనా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసేసి ఈ ఫ్రెష్‌గా దీన్ననేది కన్సిడర్ చేస్తుందనమాట. జీ54, జీ58 నుంచి వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్. మనం ఏదైనా మనకి వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే వర్క్ ఆఫ్‌సెట్ తీసుకునేదాన్ని ఇన్పుట్ చేయడానికి జీ54 నుంచి జీ58 వరకు యూజ్ చేయొచ్చు. కానీ పర్టిక్యులర్ మిషన్స్ అడిషనల్‌గా జీ54.1, పీ1, పీ2, పీ3, పీ4 అట్లా 100 వరకునే ఉంటుంది. ఓకే. సో, నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నా క్యాచ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉన్నా కూడా అడగండి అలాగే. ఓకే.
నెక్స్ట్ G73 పెగ్ డ్రిల్లింగ్ షార్ట్ డిస్టెన్స్. ఓకే. అంటే G73 కూడా పెగ్ డ్రిల్లింగ్ అయితుంది. షార్ట్ డిస్టెన్స్ అంటే రిట్రాక్ట్ అవ్వడము చాలా తక్కువ అయితుంది. కీ వాల్యూ ఎంత ఇచ్చిందో అంతవరకు మాత్రమే రిట్రాక్ట్ అయితుంది. G76 ఫైన్ బోరింగ్ సైకిల్. మనం ఫైన్ బోరింగ్ యూజ్ చేసేసరి G76 అనే కోడ్ యూజ్ చేయాలి. G76 బ్యాక్ బోరింగ్ క్యానెట్ సైకిల్స్. సో ఆల్మోస్ట్ మనం ఇవి బ్యాక్ బోరింగ్ అనేది మిల్లింగ్‌లో తక్కువగా యూజ్ చేస్తాం. G80 క్యానెట్ క్యాన్సిల్ సైకిల్. ఓకే. G80 క్యానెట్ సైకిల్స్. ఈ G81 నుంచి G85 వరకు క్యానెట్ సైకిల్స్ అనేది ఉంటుంది. ఈ క్యానెట్ సైకిల్స్ ఏది యూజ్ చేసినా కూడా దాని కిందన మనం ఫస్ట్ G80 అనేది యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. ఆ కోడ్‌ని రీడ్ చేసి ఉంటుంది మెషిను. ఆ రీడ్‌ని దాన్ని మరిపియాలంటే మనం G80 కోడ్స్ యూజ్ చేయాల్సొస్తుంది. ఓకే. సో G81 డ్రిల్ క్యానెట్ సైకిల్స్. మనం ఒక స్పాట్ డ్రిల్ అంటే ఒక లైక్ హోల్ మిల్ అలాంటప్పుడు యూజ్ చేసేటప్పుడు G81 అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి G82 స్పాట్ డ్రిల్లింగ్. జస్ట్ ఒక స్పాట్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు G82 అనేది యూజ్ చేస్తాం. G83 పెగ్ డ్రిల్లింగ్. చూడండి ఇక్కడ G73 పెగ్ డ్రిల్లింగ్, G83 పెగ్ డ్రిల్లింగ్. డిఫరెన్సెస్ ఏంటంటే G83 యూజ్ చేసామంటే ఎవ్రీ పెక్కింగ్ అయిన తర్వాత మనకి అది టూల్ అనేది రిట్రాక్ట్ అవుతుంది. అప్పుడు రిఫరెన్స్ వాల్యూ 6 వాల్యూ ఎంత ఇచ్చింటామో దాని వరకు రిట్రాక్ట్ అవుతుంది. ఇలా అయితే అంత లెంత్ వరకు రిట్రాక్ట్ అవ్వదు. మేజర్‌లీ G73 ఎప్పుడు యూజ్ చేస్తామంటే లాంగ్ డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే సైకిల్ టైమ్ రిడక్షన్ చేసేటప్పుడు G73 అనేది యూజ్ చేస్తాం. G84 ట్యాపింగ్ సైకిల్. ఈ ట్యాపింగ్ లేవాలంటే కంపల్సరీగా G84 అనేది యూజ్ చేయాల్సిందే. వేరే కోడ్‌తో అవ్వదు. G84 వచ్చేసి బోరింగ్ సైకిల్. బోరింగ్ సైకిల్ లైక్ రీమింగ్ సైకిల్, బోరింగ్ సైకిల్ రెండిటిని కాల్ చేయొచ్చు. G85 అంటే మనకు ఫీడ్‌లోనే వెళ్తుంది. ఫీడ్‌లోనే బయటకొస్తుంది. సో దీన్ని జనరల్‌గా మనము బోరింగ్ సైకిల్ అనేది కన్నా రీమింగ్ సైకిల్ అని అంటాం. ఓకే. G90 అబ్సల్యూట్ డైమెన్షనింగ్. ఒక G90 వచ్చేసి ఒక రిఫరెన్స్ నుంచి కన్సిడర్ అయిపోయి మొత్తం అబ్సల్యూట్‌లోనే వెళ్తుంది. అంటే ఒకే రిఫరెన్స్ స్టార్టింగ్ సెంటర్ పాయింట్ నుంచి ఒకే రిఫరెన్స్ నుంచి G90 అనేది వెళ్తుంది. నేను నెక్స్ట్ టాపిక్‌లో G90, G91 గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. G91 ఇంక్రిమెంటల్ డైమెన్షనింగ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో ఎక్కడి నుంచి ఎండ్ చేసింటామో నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది G91. ఈ G94 ఫీడ్ పర్ మినిట్. సో ఫీడ్ మనము మినిట్‌లో ఇచ్చేస్తాము. దాన్ని G94 ఇచ్చేస్తాం. G95 వచ్చి ఫీడ్ పర్ రివల్యూషన్. ఒక రివల్యూషన్‌కి ఎంత ఫీడ్ ఎళ్ళాలని G95లో చేస్తాం. అలాగే G98 రిటర్న్ టు ఇనిషియల్ పొజిషన్ ఇన్ క్యానెట్ సైకిల్. సో ఈ క్యానెట్ సైకిల్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా మనం G98 ఆర్ G99 అనేది ఈ రెండిటి కోడ్‌లో ఏదో ఒకటి కంపల్సరీగా యూజ్ చేయాల్సొస్తుంది. G98 వచ్చి రిటర్న్ టు ఇనిషియల్ పొజిషన్. మనం ఒక ప్రోగ్రామ్‌లో ఇనిషియల్ పొజిషన్ అని ఇచ్చింటాము. ఒక డ్రిల్లింగ్ అయిన తర్వాత ఒక హోల్ నుంచి ఇంకో హోల్‌కి వెళ్ళేటప్పుడు మనము దీన్ని ఎలా వెళ్ళాలి? ఆ టూల్ ఎలా పాస్ అవ్వాలనేది దీని మీనింగ్ అయితుందనమాట. పొజిషన్ ఇన్ క్యానెట్ సైకిల్స్ అంటే ఇనిషియల్ పాయింట్‌కెళ్ళి మూవ్‌మెంట్ అయితుంది. లేదంటే మనము G99 ఇచ్చింట 6 వాల్యూ ఎంత ఇచ్చింటామో అక్కడి నుంచి అలాగే మూవ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎమ్ కోడ్స్. దిస్ ఆర్ ద బేసిక్ ఎమ్ కోడ్స్ అనమాట. M000 ప్రోగ్రామ్ స్టాప్. సో ఈ ఎమ్ కోడ్స్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. ఈ జీ కోడ్స్ ఒకటి ఉన్నా, ఎమ్ కోడ్ ఒకటే ఉన్నా కూడా వర్క్ అవ్వదు. కొన్ని పర్టిక్యులర్ ప్రోగ్రామ్స్ మాత్రం. ఎమ్ కోడ్స్ వచ్చేసి M00 ప్రోగ్రామ్‌లో మనం M00 మెన్షన్ చేసామంటే కంపల్సరీగా అక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. దానికి తర్వాత మనం మళ్ళీ సైకిల్ స్టార్ట్ చేసేంత వరకు అది అలాగే స్టాప్‌లో ఉంటుంది. M01 అనేది ఈ M01 ఆప్షనల్ స్టాప్ అంటే మన కంట్రోల్ ప్యానెల్ ఆన్ చేసింటే మాత్రమే ప్రోగ్రామ్‌లో ఉంటే ఆన్ అయితుంది. స్టాప్ అయితుంది. లేదంటే అట్లా కంటిన్యూ రన్ అయితుంది. M02 ఇచ్చామంటే ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఎండే అక్కడే ఆగి ఉంటుంది. ఏమి వర్క్ అవ్వదు. ప్రోగ్రామ్ ఎండే ఆగి ఉంటుంది. ఓకే. M03 అంటే కంపల్సరీ ఎవ్రీ ప్రోగ్రామ్‌లో మనం యూజ్ చేస్తాం. ఎవ్రీ మిషన్‌లో M03 అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం. M03 స్పిండిల్ స్టార్ట్. స్పిండిల్ అనేది రొటేట్ అవ్వాలంటే మనం M03 S100, S2000, S1000 అలాగే స్పిండిల్ స్పీడ్ అనేది డిఫైన్ చేసేసి M03 అనేది కంపల్సరీగా ఇస్తాం. స్పిండిల్ స్టార్ట్ క్లాక్ వైస్. M04 స్పిన్ స్టార్ట్ కౌంటర్ క్లాక్ వైస్. ఇది మేజర్‌లీ మనం వచ్చేసి థ్రెడ్ మిల్లింగ్ కటింగ్ టైమ్‌లో కటింగ్ ఫ్రూట్ లెంత్ డైరెక్షన్ అపోజిట్ డైరెక్షన్‌లో ఉండడం వలన మనము M04 అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ M05 వచ్చేసి స్పిన్ స్టాప్ అయిపోతుంది. సో అంతా కంప్లీట్ ఇది ఆన్ చేసిన తర్వాత మనం స్టాప్ చేయడానికి M05 అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ బిఫోర్. ఓకే. M06 అనేది టూల్ చేంజ్. ఒక పర్టిక్యులర్ టూల్ చేంజ్ అవ్వాలంటే మనం M06 అనే కోడ్ కంపల్సరీగా ఇవ్వాలనమాట. M06 కూలెంట్ అనే పర్టిక్యులర్ మిషన్స్ ఆర్ సంథింగ్ కంపెనీ. ఒక్కొక్క మిషన్‌లో M07 అనేది యూజ్ చేస్తాం. M08 వచ్చేసి అన్ని మిషన్‌లో కామన్‌గా కూలెంట్ ఆన్. M09 కూలెంట్ ఆఫ్.
అది M10, M11 ఫోర్త్ యాక్సిస్ అనేది ఉంటుంది కదా! దాన్ని లాక్, రిలీజ్ అండ్ ఎంగేజ్ అంటే లాక్, అన్‌లాక్ అని కూడా మనం వర్బల్ లాంగ్వేజెస్‌లో చెప్పుకోవచ్చు. M11, M10 ఓకే. అలాగే M12, M13 ఫిఫ్త్ యాక్సిస్ రిలీజ్ అండ్ ఎంగేజ్. సేమ్ ఫిఫ్త్ యాక్సిస్‌లో రోటరీ అనేది ఎంగేజ్ అండ్ రిలీజ్ చేయడానికి M12, M13 కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి M19 వచ్చేసి స్పిండిల్ ఓరియంటేషన్. మనం ఏదైనా టూల్ కాల్ చేసిన తర్వాత అన్‌లాక్ చేయాలంటే అంటే బయటికి తీయాలి మాన్యువల్‌గా అంటే హ్యాండిల్ మోడ్ ఏసేసి ఫస్ట్ ఎండీ మోడ్ ఏసేసి M19 కాల్ చేసిన తర్వాత అది ఓరియంటేషన్ లాక్ అయితుంది. దాని తర్వాత హ్యాండిల్ మోడ్‌లో తీయాల్సొస్తుంది. M26 త్రూ కూలెంట్ అండ్ ఫన్ కంట్రోలర్. మనకు స్పిండిల్ నుంచి త్రూ కూలెంట్ రావాలంటే M26 అనేది యూజ్ చేస్తాం. M30 ప్రోగ్రామ్ ఎండ్ అండ్ రివైండ్. చూడండి M30కి, M02కి ఏం డిఫరెన్స్ అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయి అక్కడే ఉంటుంది. M30 వచ్చేసి ప్రోగ్రామ్ ఎండ్ అండ్ రివైండ్‌కెళ్తుంది. ఓకే. M88 త్రూ కూలెంట్ ఆన్ ఆస్ కంట్రోలర్‌లో M88, M19 ఒక్కొక్క మిషన్‌కి ఒక్కొక్క కంట్రోలర్‌కి ఒక్కొక్క కోడ్ ఉంటుందనమాట. మనం M26 అంటే ఫనూక్‌లో చూస్తాం. M88 అంటే ఆస్ మిషన్‌లో చూస్తాం. M51 అంటే మజా కంట్రోలర్‌లో చూస్తాం. సో, మీనింగ్ మాత్రం ఫంక్షన్ మాత్రం త్రూ కూలెంట్ ఆనే. ఓకే. M98 వచ్చేసి మనం సబ్ ప్రోగ్రామ్ కాల్. M99 వచ్చేసి సబ్ ప్రోగ్రామ్ ఎండ్. సో, ఈ రెండిటిని కూడా సబ్ ప్రోగ్రామ్ యూజ్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. సో, ఐ ఐ హోప్ మీకందరికీ అర్థమైందనుకుంటా. సో, ఏ విధమైన డౌట్ ఉన్నా గూడా మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇఫ్ ఎనీవన్ ఇంపార్టెంట్ వాచింగ్, ప్లీజ్ షేర్. థాంక్ యూ.